రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ అయిపోయింది, ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ విమర్శలు వినిపిస్తున్న వేళ, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. దీనికి ముందు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన 'బీస్ట్' ఘోరంగా ఫ్లాప్ కావడంతో పాటు తీవ్ర విమర్శల పాలైంది. డైరెక్టర్పై అందరూ నోరు పారేసుకున్నారు. అలాంటి నెల్సన్‌తో రజనీకాంత్ సినిమా చేస్తున్నారంటే ఇక ఈ సినిమా పని ఖతమైపోయినట్లే అని కామెంట్లు వినిపించాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 'జైలర్' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం 'జైలర్' మూవీకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేరళలో ఒక స్కెడ్యూల్లో పూర్తి కాగా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. తొలి పాటలో రజనీకాంత్‌కి అండగా నిలిచే వ్యక్తులుగా మోహన్ లాల్, శివరాజకుమార్ అతిథి పాత్రలో మెరిశారు. వీరి క్యారెక్టర్స్ సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ తాజాగా 'జైలర్ 2' సెట్‌లోకి అడుగుపెట్టారట. ఈసారి ఆయన క్యారెక్టర్ మరింత అదిరిపోతుందని డైరెక్టర్ నెల్సన్ హైప్ పెంచేస్తున్నాడు. త్వరలోనే కన్నడ స్టార్ శివరాజకుమార్ కూడా యూనిట్‌తో జాయిన్ కాబోతున్నారట. 'జైలర్ 2' పై మరింత హైప్ పెరగడానికి మరొక కారణముంది. అదే నందమూరి బాలకృష్ణ కామియో రోల్. ప్రస్తుతం వరుస హిట్స్‌లో ఫుల్ స్వింగులో ఉన్న బాలయ్య ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారట. కనిపించేది 10 నిమిషాలే అయినా ఆడియన్స్‌కి పూనకాలొచ్చేలా ఈ రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ చిన్న రోల్ చేసేందుకు బాలకృష్ణ ఏకంగా 22 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారము జరుగుతుంది. అయితే బాలయ్య క్రేజ్ దృష్ట్యా ఆయనకు ఎంతిచ్చినా తక్కువేనని మేకర్స్ కూడా అనుకుంటున్నారట. ఆయన కూడా త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని టాక్. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇందులో విలన్‌గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. హీరోగా ఇటీవల కాస్త వెనుకబడ్డ నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన 'కుబేరా'లో ఆయన కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం రజనీకాంత్, లోకేష్ కనగరాజు కాంబోలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాలో అదిరిపోయే రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనూ 'జైలర్ 2'లో విలన్ క్యారెక్టర్ నాగార్జున వేస్తే బాగుంటుందని నెల్సన్ అనుకుంటున్నాడని, అందుకోసం నాగార్జునకి కథ కూడా వినిపించాడని వార్తలొచ్చాయి. అయితే దీనిపై నాగార్జున గానీ, 'జైలర్ 2' మేకర్స్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సామ్ పిక్చర్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.